మన డివిఆర్ ఓపెన్ అయిన వెంటనే ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత అప్లై, ఇక్కడ మనకు వచ్చేసి లాంగ్వేజ్, ఇక్కడ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు స్క్రీన్ అనేది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అలాగే యూజర్ నేమ్ ఏమి ఇచ్చుకున్నారో దానితో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైం జోను అలాగే డే టు టైం ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. టైం జోన్ వచ్చేసి మనది GMT 5:30 అనమాట. GMT 5:30. అలాగే టైము డేటు సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. టైం డేట్ సెట్ చేసుకోకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది, రికార్డింగ్ అనేది అవ్వదనమాట. ఇవి మాత్రం మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు అలాగే నెట్వర్క్ సెటప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ డివైస్ ఉంటే మీరు DCP ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసి అప్లై చేయండి. దాని తర్వాత హార్డ్ డిస్క్ని మీరు సెలెక్ట్ చేయండి. పైన టిక్ మార్క్ ఉందిగా, సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ కింద ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు హార్డ్ డిస్క్ అనేది ఫార్మాట్ అయ్యి మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు హార్డ్ డిస్క్ ఫార్మాట్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే మాత్రం మనకి రికార్డింగ్ స్టార్ట్ అవ్వదు. ఇన్స్టాల్ చేయాలి, టిక్ మార్క్ ఇచ్చి ఆ తర్వాత మనకి కింద ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మీరు మీకు నెక్స్ట్ ఇది హై కనెక్ట్, ఇది ఇవన్నీ మీరు నెక్స్ట్ మీద అప్లై క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయొచ్చు. మీరు ముందు పెట్టిన పాస్వర్డ్ కాకుండా మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ మీరు పాస్వర్డ్ అనేది ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. చేంజ్ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు ఇక్కడ స్ట్రాంగ్ వచ్చింది. ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్, కొత్త వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.